మెదక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అనంతరం కౌంటింగ్ కేంద్రమైన నర్సాపూర్లో విలేకరులతో మాట్లాడుతున్న మాధవనేని రఘునందన్ రావు. జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాలకు అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడటానికి ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యుడితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టు నన్ను ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్దలు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకుని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకి జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసులను ఆశీర్వదించారు. ఏ నమ్మక